నిన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ అటు కేటీఆర్ గురించి అలాగే సమంత నాగచైతన్య విడాకుల అంశం గురించి ప్రస్తావించినటువంటి అంశాలందరికీ తెలిసిందే. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అటు రాజకీయాల్లోనే కాకుండా ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఒక సంచలనమైనటువంటి ప్రకంపనలు సృష్టించాయి. దీంతో సినీ నటుడు నాగార్జున స్పందించడం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేయటం జరిగింది. గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు కొండా సురేఖ గారికి రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి సెలబ్రిటీలు సినీ ప్రముఖుల వ్యక్తిగత అంశాల గురించి వాటి విషయాల గురించి మాట్లాడవద్దని, వాటిని మీ ప్రత్యర్థులను విమర్శించుకోవటానికి వారిని ఈ సెలబ్రిటీలను ఉపయోగించుకోవద్దు అని చెప్పి ఆయన చాలా సున్నితంగా చెప్పడం జరిగింది. అలాగే వ్యక్తిగత అంశాల గురించి, మా కుటుంబానికి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమే కాకుండా అబద్ధమైనటువంటి వ్యాఖ్యలని, ఇలాంటి వ్యాఖ్యలు నిరాధారమైనటువంటి ఇలాంటి వ్యాఖ్యలను మీ రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి వాడుకోవటం తగదని, వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఆయన ఈరోజు మరొక ప్రకటన కూడా చేయటం జరిగింది. కొండా సురేఖ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని, లీగల్ నోటీసులు పంపిస్తాము అని చెప్పి నాగార్జున ప్రకటించినట్లుగా సమాచారం.